హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ క్యాలెండర్ ఆలస్యంకు కారణాలు ఏంటి అనేసి చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు 4 ప్రధానమైన కారణాలు అయితే ఉండడం జరిగిందండి. సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్, మనకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఒకటి, పాత నోటిఫికేషన్ భర్తీ పూర్తి కాకపోవడం ఒకటి, నెక్స్ట్ అన్ని శాఖల ఖాళీలు ఏదైతే ఏర్పాటు చేసిన శాంతికుమారి కమిటీ ఉన్నదో అవి రిపోర్ట్ ఇప్పటి వరకు ఇవ్వకపోవడము, సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇవ్వకపోవడం, స్థానిక సంస్థ ఎలక్షన్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చట్టం అయ్యి మళ్ళీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించాలి. మరి అప్పటి వరకు వేచి చూడాల్సిందేనా అంటే మరి వేచి చూడాల్సిందే అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వము స్థానిక ఎలక్షన్స్ తర్వాతనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి చూస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాత నోటిఫికేషన్లలో భర్తీ, పాత నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 అయిపోయినాయండి. ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చేశారు. గ్రూప్ 3కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ స్పెల్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ మంత్ కల్లా గ్రూప్ 3 కూడా ప్రక్రియ కంప్లీట్ అవ్వబోతుంది. అంటే ఆల్మోస్ట్ పాత నోటిఫికేషన్లు అన్నీ పూర్తి అవ్వడం జరుగుతున్నాయి అన్నమాట. సో ప్రభుత్వము గతంలో పాత నోటిఫికేషన్స్ ఉండడం కారణంగానే మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు అనేసి ఒక రీజన్ చూపించింది. కానీ ఇది కూడా పూర్తి అవ్వడం జరిగిందనమాట. అయితే శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి అన్ని శాఖల ఖాళీల వివరాలను తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వము ఆర్థిక శాఖ ఏదైతే ఉన్నదో ఆమోదించిన తర్వాత టీజీపీఎస్సీకి పంపిస్తుందండి. ఈ ప్రాసెస్ ఇట్లా జరుగుతుందన్నమాట. ఖాళీలు గుర్తించాలి, ఖాళీలను ఆర్థిక శాఖ ఆమోదించాలి, ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత టీజీపీఎస్సీ పంపించి అది నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ జరగాలంటే ముందుగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలను తెలవాలి. కానీ ఇప్పటి వరకు శాంతికుమారి కమిటీ 2 months ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ ఇప్పటి వరకు కూడా 2 months దాటి 3 months అయినా కూడా రిపోర్ట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. మరి ఎందుకు 2 monthsతో అవ్వాల్సినటువంటి పనిని ఇంతఘనంగా డిలే చేస్తున్నారన్న దానిపైన కూడా ఇప్పటి వరకు అయితే స్పష్టత అయితే రాలేదు. మరి నెక్స్ట్ సిలబస్ కమిటీ అండి. సిలబస్ కమిటీ కూడా మరి గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, హరగోపాలరావు గారు లాంటి వాళ్ళతో మరి సిలబస్ కమిటీని అప్పుడు చేంజ్ చేయడం జరిగింది. మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ సిలబస్ కమిటీలో మార్పులు చేర్పులు చేయాలనేసి ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు. ఎస్పెషల్లీ మనకు తెలంగాణ మూమెంటు అయినా సరే, తర్వాత కొత్త విషయాలు ఎథిక్స్ లాంటివి చేర్చడం లాంటి దాంట్లో కొన్ని సిలబస్ వెయిటేజ్ తగ్గించడంలో ఒక కీలక రోల్ అయితే రాబోతుందండి. సో కీలక మార్పులు అయితే రాబోతున్నాయన్నమాట. ఈ సిలబస్ కమిటీ సంబంధించినటువంటి బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. 3 months గాను ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి మేజర్గా ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వము స్థానిక సంస్థ ఎలక్షన్ సంబంధించిన దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. బీసీ రిజర్వేషన్స్ అవ్వాలి అంటే ముందుగా అక్కడ సుప్రీంకోర్టులోని హైకోర్టులోని తెలవాలి, సుప్రీంకోర్టు హైకోర్టులో తెలవాలి. 50% రిజర్వేషన్ దాటకూడదు అనేసి ఒక మనకు రూల్ ఉంది. సో మరి అది దాటి చేయాలంటే దాదాపుగా ఈ టైం పడుతుంది. కాబట్టి జాబ్ క్యాలెండర్ ఇంకా టైం పడుతుందండి. మరొక 2-3 months కూడా పట్టే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది అన్నమాట. దాదాపుగా ఒక 4-5 వారాలు ఏమో స్టే విధించింది హైకోర్టు. ఆ హైకోర్టు స్టే తర్వాత వాదనలు జరిగిన తర్వాత ఓకే అంటేనే వీళ్ళు స్థానిక ఎలక్షన్స్ నిర్వహించిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ముందు ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్లు ఇస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితి బట్టి చూసుకున్నట్లయితే చాలా కష్టంగా ఉన్నదండి. ప్రభుత్వం అయితే స్థానిక సంస్థల ఎలక్షన్ పైనే దృష్టి పెడుతుంది తప్ప జాబ్ క్యాలెండర్ విషయంలో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి దాంట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా సరే, డిప్యూటీ సీఎం గారు అయినా సరే ఎక్కడ కూడా మేము జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఈ డేట్స్న మేము ఇస్తామనేసి కూడా ఎక్కడ చెప్పలేదు. మరి డిసెంబర్లో మరి సోనియా గాంధీ బర్త్డే కారణంగా ఇస్తాననేసి చాలామంది అంటున్నారు. మరి దానిపైన నిజాలు ఎంతో అనేది
తెలవాలి. కానీ మ్యాక్సిమం ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది, ఎందుకంటే నిరుద్యోగుల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వస్తుంది కాబట్టి. సో ఇది 4 ప్రధానమైనటువంటి ఆలస్యమైనటువంటి కారణాలండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, మీకు చెప్పేది ఏంటిదంటే మరో 6 మంత్స్లో ఎట్లాగైనా కంప్లీట్ అవ్వాల్సిందే. కాబట్టి ఈ 6 మంత్స్ లేదా 1 ఇయర్, ఏడాదికి ఒక టైం పెట్టుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదువుకోండి. ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఉత్తమము. కాబట్టి మీరు ఒక టైం తీసుకొని మంచిగా ప్రిపేర్ అయితే తప్ప ఈ యొక్క గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఈ పోటీల్లో మీరు విజయం సాధించే వాళ్ళు అవుతారు. ఈ యొక్క పోటీ ప్రపంచం దాదాపుగా చూస్తున్నాం, 3-4 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో చూసి ఒకసారి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఇది ఈరోజు సంబంధించిన అప్డేట్.